హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు మీకు ఎంతవరకు బంధము హేమలత గారు రచించిన కథను చదివి వినిపించబోతున్నానండి. ఇంకా కథలోనికి వెళ్ళిపోతే, అరే సీత, ఎందుకు ఇంతగా బాధపడతావు? అయినా ఇప్పుడేమైందని? ఇది రోజు జరిగే భాగోతమే కదా. ఒక్కచోట సహజీవనం చేస్తున్నప్పుడు ఇటువంటివెన్నో సర్దుకుపోవాలి. అరవింద్ వచ్చే టైం అయిందిలే, లేచి ముఖం కడుక్కో. భర్త వెంకట్రావు మాటలకు అతనికేసి తిరస్కారంగా చూసింది సీత. ఇదిగో, నేను ఇలా అంటే నీకు కోపం వస్తుంది, కానీ నిదానంగా ఆలోచించు. ఏంటండి ఆలోచించేది? అసలు నేనేమన్నానని? ఇది శ్రావణ మాసం రోజులు, పూజలు అవి ఉంటాయి. ఇప్పుడే నువ్వు కిట్టి పార్టీ అంటూ హడావిడి చేసి అవి ఇవి వండకు. అంతగా అయితే నీ మిగతా స్నేహితుల్లాగా ఏ హోటల్లో అయినా ఏర్పాటు చేసుకో అన్నాను, అంతే కదా. అందుకు అంత పెద్ద పెద్ద కేకలు పెట్టి ప్రసాద్తో మొరపెట్టుకొని నన్ను అపరాధిలాగా వాడి ముందు నిలబెడుతుందా? సీతకి ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాలేదు వెంకట్రావుకి. అసలు ఈ గొడవలకంతకీ మూల కారణమేంటో వెంకట్రావుకి తెలుసు, కానీ సీతకి తెలీదు. కోడలు సుజాతకు ఈ మధ్య తమతో కలిసి ఉండటం కంటకింపుగా ఉంది. 10 ఏళ్లుగా ఉద్యోగరీత్యా వెంకట్రావు, సీత వైజాగ్లో ఉండేవారు. వెంకట్రావు రిటైర్ అయ్యాక ఇద్దరూ హైదరాబాదుకి తమ ఫ్లాట్కి తిరిగి వచ్చేశారు, సామాన్లతో సహా. వీళ్ళు వచ్చే సమయానికి కొడుకు ప్రసాద్, సుజాతల పిల్లలిద్దరూ చాలా చిన్నవాళ్ళు. ఒకడికి 3 ఏళ్ళు, రెండవ వాడికి 1.5 ఏళ్ల. పెద్దవాళ్ళు రావడం ప్రసాద్కి, సుజాతకి మొదట్లో చాలా సంతోషాన్ని ఇచ్చిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. చిన్నపిల్లలైన తమ కొడుకుల్ని చూసుకోవడానికి అత్తమామల అవసరం ఉండడంతో సుజాత జాగ్రత్తగానే మసులుకుంది, ఆప్యాయంగానే కలిసిపోయింది. మొదటి 5 ఏళ్ళు సామరస్యంగానే దొర్లిపోయాయి. పిల్లలు కాస్త పెద్దవాళ్ళయ్యి స్వతంత్రంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలరన్న ధీమా వచ్చాక సుజాత ప్రవర్తనలో క్రమేణా మార్పు చోటు చేసుకోసాగింది. తనం ఇష్టం వచ్చినట్లు ఉండడానికి అత్తమామలు అడ్డు వస్తున్నారన్న భావనే కాక, ఎన్నాళ్ళు ఈ ముసలోళ్ళు దగ్గర వీళ్ళ అదుపు ఆజ్ఞలలో జీవించడం అన్న భావన కూడా పెరగడం మొదలయ్యింది. కోడలిలో వస్తున్న ఈ మార్పుని వెంకట్రావు గమనిస్తూనే ఉన్నాడు. కొడుకు ప్రసాద్ది అంటీ ముట్టని స్వభావం. అమ్మా నాన్నల మీద అతనికి ప్రేమ లేదనలేం, కానీ భార్య విధేయుడు, స్వతహాగా స్వార్థపరుడు కూడా. తన వరకు జరిగిపోతుంటే ఏది పట్టనట్టు తప్పించుకు తిరిగే స్వభావం. ఈ 5 ఏళ్లలో కొడుకు కోడళ్లలో అమ్మా నాన్నలైన తమ పట్ల నివురు గప్పిన నిప్పులా రాజుకుంటున్న అవిధేయత, అసంతృప్తి వెంకట్రావు గమనిస్తూనే ఉన్నాడు. కానీ కొంతకాలం వేచి చూద్దాం అన్న ధోరణి అవలంబించి మిన్నకుండిపోయాడు. పోను పోను సుజాతలో అధికమవుతున్న నిర్లక్ష్య ధోరణి, అహంకారం, ప్రసాద్ పాటిస్తున్న మౌనం వెంకట్రావుని కొంత బాధ పెట్టసాగింది. అనవసరంగా సీత మనస్సు కష్టపెట్టడం, తను బాధపడటం ఎంతవరకు సమంజసం అన్న మీమాంసలో పడ్డాడు వెంకట్రావు. ఈలోగా నిన్నటి రభస. ఆ రోజు శ్రావణ మంగళవారం అంటుంది సీత. కావచ్చు, కానీ నాకు ఈరోజు సెలవు, ఈరోజే ఇంట్లో కిట్టి పార్టీ పెట్టుకుంటాను అంటుంది సుజాత. ప్రొద్దుట ఇంట్లో జరుగుతున్న గొడవలతో తనకేం సంబంధం లేదన్నట్లు బయటకు వెళ్ళిపోయాడు ప్రసాద్. చివికి చివికి గాలివానయ్యి, నాకు ఈ ఇంట్లో కిట్టి పార్టీ అరేంజ్ చేసే అధికారం కూడా లేదు. అప్పుడప్పుడు హెచ్చరిస్తూనే ఉంటుంది మా అమ్మ, అత్తమామల ఆధీనములో ఎన్నాళ్ళు ఉంటారే మీరు అని. కానీ నేనే అయ్యో పెద్దవాళ్ళు అంటూ ఇన్నాళ్ళు సహించాను.
అని నోటికొచ్చినట్లు వాగి కిట్టీ లేదు పార్టీ లేదు అంటూ గబగబా అందరికీ ఫోన్లు చేసి చెప్పేసి చకచక బయటకు వెళ్ళిపోయింది సుజాత. ఇదెక్కడికి దారి తీస్తుందో అన్న ఆలోచనల్లో పడ్డ వెంకట్రావు సీతకు నచ్చ చెప్పటం తప్ప ఇంకేం చెయ్యలేని పరిస్థితిలో పడ్డాడు. ఇదివరకటి రోజుల్లో అయితే తల్లిదండ్రుల మాట పిల్లలకు శిరోధార్యమయ్యేది. పెద్దవాళ్ళు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. వారేదైనా చెప్తే అది వారి మంచి కోసమే అన్న ఆలోచన ఉండేది. కానీ ఇప్పటి తరం పిల్లలే పెద్దలకు సుద్దులు చెప్తున్నారు. పెద్దవాళ్లే దోషులన్నట్లు నిర్ధారిస్తున్నారు. తాతయ్య, నానమ్మ ఎందుకు ఏడుస్తుంది అంటూ స్కూల్ నుంచి అప్పుడే ఇంట్లోకి వచ్చిన 12 ఏళ్ల అరుణ్ పలకరించేసరికి సోఫాలో కూర్చుని పత్రిక చేతిలో పట్టుకొని జోగుతున్న వెంకట్రావు, అవునా నానమ్మ ఏడుస్తుందా? చా, ఏదో సీరియల్ సీరియస్గా చూస్తూ ఉంటుందిరా. అందులో ఎవరైనా బాధపడితే తను అలాగే బాధపడుతుంది అంటూ నవ్వలాట కిందకి తీసుకురాబోయాడు. ఏం కాదు, నానమ్మ అసలు టీవీ చూడటం లేదు, డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉంది, నువ్వన్నీ అబద్ధాలు చెప్తున్నావు అన్నట్లు చూశాడు అరుణ్ తాతకేసి. సరే సరే, అదేదో కనుక్కుందాం పదా. అరవింద్ ఏడ్రా, ఇంకా రాలేదా? అరవింద్కి క్రికెట్ కోచింగ్ ఉంది తాతయ్య అంటూ స్కూల్ బ్యాగ్ టేబుల్ మీద గిరాటేసి బాత్రూంలోకి దూసుకుపోయాడు అరుణ్. సీత, లేచి అరుణ్కి ఏదైనా పెట్టు తినడానికి అన్నాడు వెంకట్రావు. సీత లేచి వంటింట్లోకి వెళ్ళి వేడి వేడి దోశలు వేసి తెచ్చి టేబుల్ మీద పెట్టింది. నానమ్మ, చాలా బాగున్నాయి దోశలు, వేడిగా ఉంటేనే బాగుంటాయి. అందులో పల్లి పచ్చడితో లొట్టలేసుకుంటూ తింటున్న మనవణ్ణి ఆప్యాయంగా చూస్తూ కూర్చుంది సీత. అమ్మయ్య, వాతావరణం కొంచెం తేలికయ్యింది అనుకుంటూ నిట్టూర్చాడు వెంకట్రావు. కానీ వెంకట్రావు ఊహించినట్లు సమస్య అంతటితో సమస్య పోలేదు. రుసరుసలాడుతూ ఆఫీస్కు వెళ్ళిన సుజాత రాత్రి ఇంటికి రావడం లేదంటూ ప్రసాద్కి ఫోన్ చేసి చెప్పింది. సుజాత అప్పుడప్పుడు ఆఫీసు నుంచి వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళి అలా ఉండిపోవడం అలవాటే. కాబట్టి ప్రసాద్ కానీ వెంకట్రావు కానీ ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అలా వెళ్ళిపోయిన సుజాత 4 రోజులైనా పుట్టింటి నుండి తిరిగి రాకుండా ప్రసాద్ చేత బట్టలు తెప్పించుకుని అటు నుండి అటే ఆఫీస్కు వెళ్ళడం, ప్రసాద్ కూడా మౌనంగా ఉండటం వెంకట్రావుకి సీతకి ఏమాత్రం కొరుకుడు పడలేదు. ఉండబట్టలేక ఓ రోజు వెంకట్రావు, ఏంట్రా సుజాత ఎప్పుడొస్తుంది అని అడిగితే, వస్తుందిలే, ఇప్పుడేమయ్యింది అని విసుక్కున్నాడు ప్రసాద్. అరుణ్, అరవిందులు యథాప్రకారం నానమ్మ వండి పెడుతుంటే తిని స్కూల్కు వెళ్తున్నారు, తిరిగి ఇంటికి వస్తున్నారు. అమ్మ అలా వాళ్ళని వదిలిపెట్టి అమ్మమ్మ వాళ్ళింట్లో ఉండిపోవడం వాళ్ళకి అలవాటే. వారం రోజులు తిరిగిపోయాయి. కోడలు ఏదో ఉద్దేశంతోనే వాళ్ళ అమ్మగారింట్లో ఉండిపోయిందని గ్రహించాడు వెంకట్రావు. ఓ సాయంత్రం కొడుకు ఆఫీసు నుండి వచ్చాక నిలదీశాడు వెంకట్రావు. సుజాత ఎన్నాళ్ళలా అక్కడే అమ్మగారింట్లో ఉంటుందని వెంకట్రావు గట్టిగా అడగడంతో బయట పెట్టాడు ప్రసాద్ అసలు విషయాన్ని. నాన్న, మేమిక్కడ మీతో కలిసి ఉండడం ఇక ఏమాత్రం కుదరదన్న విషయం. రోజూ తగాదాలు ఘర్షణలు పడడం, సుజాత అమ్మ ఇద్దరూ బాధపడడం నాకు ఇష్టం లేదు. మా ఆఫీస్ దగ్గరే ఒక కొత్త ప్లాట్ చూసుకున్నాము, అందులోకి షిఫ్ట్ అయిపోతున్నాం నిష్కర్షగా చెప్తున్న కొడుకుకేసి అలా చూస్తూ ఉండిపోయాడు వెంకట్రావు. దిగ్భ్రాంతి నుంచి తేరుకున్న వెంకట్రావు, అయ్యో అయ్యో అదేమిట్రా అంటున్న సీతను, నువ్వు ఊరుకో అంటూ వారించి, అలాగా అయితే మంచిది నాయనా, మీ అమ్మ బాధపడటం అన్న విషయం ప్రక్కన పెట్టు, నేను ఇంకా బ్రతికే ఉన్నాను,
మీ అమ్మ బాధపడకుండా చూసుకోవడం ఎలాగో నాకు తెలుసు గంభీరంగా అంటూ ఆ ప్రస్తావనని అక్కడతో తుంచేశాడు. సీత మాత్రం వాళ్ళిద్దరూ ఆఫీస్కి వెళ్ళిపోతే పిల్లల్ని ఎవరు చూస్తారు? అందులో ఆఫీస్ దగ్గర ఇల్లంటే పిల్లల స్కూల్కి దూరమైపోదు అంటూ బాధపడింది. పిచ్చి సీత, ఎంత అమాయకురాలివి. పిల్లలిద్దరూ పెద్దవాళ్ళయ్యారు. వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకునే వయసు వచ్చింది. అయినా వాళ్ళ తల్లిదండ్రులకు లేని ఆలోచన నీకెందుకు అంటూ సమాధానపరిచాడు. ప్రసాద్ తాము వేరుపోతున్నామని వెంకట్రావుకి తెగేసి చెప్పిన మరుసటి రోజు సుజాత ఏమీ ఎరగనట్టు ఇంటికి వచ్చేసింది. వెంకట్రావుకు సీతకు మాత్రం సుజాత శేషలకు మనస్సులు విరిగిపోయాయి. వెంకట్రావు గుంబనంగా ఉండిపోయాడు. సీత మాత్రం అప్పుడప్పుడు నానమ్మ నానమ్మ అంటూ తన చుట్టూ తిరిగే మనవల్ని చూసి అయ్యో ఇక పిల్లలు లేకుండా ఎలా ఉండడం అనుకుంటూ బాధపడేది. ఒక వారం రోజులు సుజాత ప్రసాద్లు సెలవు పెట్టారు. సామాన్లు ప్యాక్ చేయడం మొదలుపెట్టారు. ఆ రోజు ఆదివారం కావడంతో అరుణ్ అరవిందులు ఇంట్లోనే ఉన్నారు. 12 ఏళ్ల అరుణ్ కన్నా 10 ఏళ్ల అరవిందుకి తాత నానమ్మల దగ్గర మాలిమి ఎక్కువ. అరుణ్కి కొంతవరకు అర్థమైంది అమ్మా నాన్నలు వేరే ఇంటికి షిఫ్ట్ అవుతున్నారని. పాతకు రోత కొత్తకు వింత. కొత్త ఇల్లు అనగానే బోల్డ్ అంత సంతోషపడిపోయాడు అరవింద్. నానమ్మ తాతయ్యల బీరువాలు పుస్తకాల షెల్ఫులు అన్నీ కూడా సర్దాలి కదా. తాతయ్య మీరు కూడా అన్నీ సర్దుకోండి అన్నాడు. లేదురా, మేము రావడం లేదు, ఈ ఇంట్లో ఇక్కడే ఉండిపోతున్నాము అన్నాడు వెంకట్రావు. ఎందుకు అమాయకంగా అన్నాడు అరవింద్. ఇది మా ఇల్లురా, మీరు మీ ఇంటికి వెళ్తున్నారు కొంచెం కటువుగానే అన్నాడు వెంకట్రావు అక్కడే ఉన్న కొడుకు చెవిలో పడే విధంగా. మా ఇల్లు మీ ఇల్లు అన్నయ్య, తాతయ్య ఏంటో అంటున్నారు అంటూ అరుణ్ దగ్గరికి పరిగెత్తాడు అరవింద్. నిదానంగా హోంవర్క్ చేసుకుంటున్న అరుణ్, నిజమే అరవింద్, అమ్మా నాన్నలు వాళ్ళింటికి వెళ్తున్నారు అన్నాడు. మరి మనం దిగాలుగా అన్నాడు అరవింద్. అరవింద్కి పాపం ఏమీ పాలుపోవడం లేదు. అటుగా వచ్చిన సుజాత, అరుణ్ నీకెప్పుడనగా చెప్పాను నీ పుస్తకాలు తమ్ముడివి త్వరగా సర్దమని. ఇంకాసేపట్లో సామాన్లు తీసుకువెళ్ళడానికి ప్యాకర్స్ అండ్ మూవర్స్ వ్యాన్ వస్తుంది అంది కొంచెం కోపంగా. చెప్పావు కానీ అమ్మా, నేను మాత్రం రావడం లేదు అన్నాడు అరుణ్ పుస్తకంలోంచి తలెత్తకుండానే. అన్నయ్య రాకుంటే నేను రాను అంటూ అరుణ్ణి కావలించుకున్నట్లుగా కూర్చుండిపోయాడు అరవింద్. పిల్లల మాటలకి కంగు తిన్న సుజాత, చూసారా నేను చెప్తే మీరు నమ్మలేదు, పిల్లలిద్దరినీ మాయ చేసి మన మాటల్ని విననీయకుండా చేశారు మీ అమ్మా నాన్నలు అంది. ఏంట్రా అంటున్నావు, వేలెడంత లేవు, మేము మీతో రావడం లేదంటూ ఎంత ధైర్యంగా చెప్తున్నావు, మీ నిర్ణయాలు మీరే తీసుకునేంత పెద్దవాళ్ళైపోయారా? కోపంగా కొట్టడానికి వస్తున్న తండ్రికేసి తలెత్తి చూశాడు అరుణ్ నదురు బెదురు లేకుండా. ప్రసాద్, పిల్లల్ని ఏమీ అనకు, ఏదో తెలిసి తెలియక అలా అంటున్నారు. నాన్న, అరుణ్ తప్పురా, పెద్దవాళ్ళైన మీ అమ్మా నాన్నలు ఎలా చెప్తే అలా నడుచుకోవాలి. వాళ్ళు మిమ్మల్ని విడిచిపెట్టి ఎలా వెళ్తారా, మిమ్మల్ని చూడకుండా ఎలా ఉండగలర్రా అన్నాడు వెంకట్రావు. అలాగా తాతయ్య, అయితే మా అమ్మా నాన్న కూడా అందరికన్నా పెద్దవాళ్ళైనా మీరు చెప్పినట్లు నడుచుకోవాలి కదా. మీరు మాత్రం మీ కొడుకుని వదిలి ఉండగలరా? మా నాన్నని చూడకుండా ఉండగలరా? అన్నయ్య అరుణ్ మాటల్లోని వాస్తవ పరిస్థితిని కొంతవరకు అర్థం చేసుకున్న అరవింద్, అమ్మో, నానమ్మ తాతయ్యలు లేకుండా నేను అస్సలు ఉండలేను అంటూ సీతను అతుక్కుపోయి కూర్చున్నారు. చిన్నపిల్లల మాటలకు చేష్టలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక పెద్దలు నిశ్చేష్టులయ్యారు. గేటు బయట ప్యాకర్స్ అండ్ మూవర్స్
వారి హారన్ మోగుతూనే ఉంది. కథ సమాప్తం. ప్లీజ్ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలు తెలియచేయండి.